హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మనము దోసలు చేస్తూ ఉంటాం కదా, ఎర్రగా క్రిస్పీగా రావాలి అని అంటే ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. నేను ఇక్కడ మినప్పప్పు, బియ్యము, అలాగే కొద్దిగా శనగపప్పు, మెంతులు అన్నీ కూడా ఒకే దాంట్లో నానబెట్టేసుకున్నానండి. అలాగే సోయాబీన్ కూడా వేసాను కొద్దిగా, హెల్తీగా ఉంటుంది అనేసి. ఇలా వేసేసుకుని బాగా నానబెట్టేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుంటాం కదండి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఏం చేయాలనంటే కొద్దిగా అన్నం వేసుకోవాలండి. ఇది కూడా అప్పటికప్పుడు వండిన అన్నం అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనము దోస పిండి నిల్వ పెడుతూ ఉంటాం కదా, నిల్వ ఉంచుకుంటాం కాబట్టి అప్పటికప్పుడు వండిన అన్నం ఇలా వేసుకున్నాం అనుకోండి, దోసలు ఎర్రగా క్రిస్పీగా వస్తాయి. ట్రై చేసి చూడండి. ఇడ్లీ పిండిలో కూడా కొద్దిగా వేసుకుంటే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు వాచ్లు కట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి చేతులు వాష్ చేసినప్పుడు అప్పుడు తీసి బ్యాగ్లో పెడుతూ ఉంటాము. లేదంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇంకా ఒక ఎక్స్ట్రా వాచ్ అయితే తీసుకెళ్తూ ఉంటాము, మ్యాచింగ్ అలా. అలాంటప్పుడు కొన్నిసార్లు బ్యాగ్లో వేయడం వల్ల ఈ గ్లాస్ అనేది గీతలు పడిపోతూ ఉంటుంది, అలాగే పగిలిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఒక టిష్యూ తీసేసుకోండి. ఇలా టిష్యూ తీసేసుకొని ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా నీట్గా టిష్యూతో ఇలా కవర్ చేసేసి తర్వాత దీనికి ఒక రబ్బర్ అయితే వేసేయాలండి. ఇలాంటి రబ్బర్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఒక రబ్బర్ ఇలా వేసేసి కనుక మనము బ్యాగ్లో, హ్యాండ్ బ్యాగ్లో వేసేసినా కూడాను అస్సలు ఏమవుదండి. గ్లాస్ అనేది గీతలు పడకుండా సేఫ్టీగా అయితేనే ఉంటుంది. ఎప్పుడైనా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చాలామంది ఇప్పుడైతే పర్ఫ్యూమ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదండి. చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అవి కొంతమందికి పడవండి. అలాంటప్పుడు అలర్జీ అయిపోతూ ఉంటుంది వేసుకున్నప్పుడు. అలా కాకుండా చూడండి, ఇలా జవాదు పౌడర్ వస్తుంది కదండి. కొద్దిగా ఇలా జవాదు పౌడర్ తీసేసుకొని ఇలా అప్లై చేసేసుకోవాలండి. చెవు వెనకాల కానీ లేదంటే ఇలా చేతుల మీద అక్కడక్కడ కొద్దిగా ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి, మనం సాయంత్రం దాకా కానీ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి. అంత మంచి స్మెల్ అయితే ఉంటుంది. ఎవరైనా మాకు పర్ఫ్యూమ్ యూజ్ చేసినప్పుడు అలర్జీ అవుతుంది అంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కూడా చాలా మంచి స్మెల్ అయితే ఉంటుంది. ఈ సీజన్లో అయితే ఎక్కడ చూసినా పెద్దలు పిల్లలు అనే తేడా లేకుండా జలుబులు, జ్వరాలు ఇలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వర్షాకాలం కదండి, అందుకని. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక మట్టి ప్రమిద తీసేసుకోండి. అందులో కొద్దిగా వాము, అలాగే ఒక 2 లవంగాలు వేసాను. తర్వాత కొద్దిగా పసుపు వేసానండి. పసుపు వేసేసి తర్వాత ఇందులోకి ఒక కర్పూరం వేసేసేయాలి. ఇలా కర్పూరం వేసేసి వెలిగించేసామనుకోండి, ఇందులో వచ్చే పొగ పీల్చడం వల్ల దగ్గు, జలుబు, జ్వరాలు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. ఒక మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. దోమలు కూడా రాకుండా ఉంటాయండి. మనం ఆల్ అవుట్స్ ఇలావన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా వెలిగించేసి అన్ని రూముల్లోకి కూడా ఈ పొగనైతే మనము ఇలా చూపించాలండి. ఇలా చూపించినట్లయితే మనకు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇల్లంతాను. ఇలా చేస్తే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. టీ పౌడర్ అండి. కొంతమంది టీ పౌడర్ అయితే లూజ్‌లో తెస్తూ ఉంటారు కదండీ, ప్యాకెట్స్ కాకుండా. అలాంటప్పుడు అందులో ఏదైనా కల్తీ ఉందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలి అనంటే కొద్దిగా టీ పౌడర్ తీసేసుకోండి. ఇలా కొద్దిగా తీసేసుకొని అరచేతిలోకైతే ఇలా వేసేసుకోండి. వేసేసుకొని దీన్ని మనము ఇలా చూడండి, ఇలా ఇంకొక చేతి సహాయంతో ఇలా రుద్దాలండి. ఇలా రుద్దినట్టయితే ఏదైనా కల్తీ ఉంటే కలర్ అనేది చేతికి అంటుకుంటుందండి. ఏది కల్తీ లేదు అనంటే మనకు చేతికి కలర్ అనేది అంటుకోదు. చూడండి, నేను ఇక్కడ చూపిస్తాను. ఏది కలర్ అనేది అస్సలు అంటుకోలేదండి చేతికి. ఇదైతే ఒరిజినల్లే. మీరు కూడా టీ పౌడర్ తెచ్చినప్పుడు ఇలా ఒకసారి టెస్ట్ చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కొన్నిసార్లు ఈ మినపప్పు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం. ఇదైతే తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. వర్షాకాలం అయితే తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, బిర్యానీ ఆకు తీసేసుకోండి. ఒక బిర్యానీ ఆకు తీసేసుకొని ఇలా మినపప్పు ఉన్న బాక్స్‌లోకి ఇలా పెట్టేసామనుకోండి, పురుగు పట్టకుండా ఉంటుంది. ఎన్ని రోజులు పెట్టినా పురుగు పట్టకుండా ఉంటుందండి. అలాగే ఇలా నిండుగా ఉన్నప్పుడు బాక్స్‌లో మనం స్పూన్‌లో అయితే పెట్టలేం కదండీ. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, స్పూన్ ఇలా తిప్పి గనుక ఇలా పెట్టేసామనుకోండి, క్యాప్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ₹1 ఖర్చు లేకుండా అప్పటికప్పుడు మన ఫేస్ గ్లో రావాలి అనంటే ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఒక ప్లేట్‌లోకి నేనైతే ఇక్కడ 1 స్పూన్ శనగపిండి తీసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు తీసేసుకున్నానండి. కొద్దిగా పసుపు తీసేసుకొని తర్వాత పాల మీద మీగడ ఉంటుంది కదండీ. చూడండి, ఇలా పాల మీద మీగడ అయితే 1 స్పూన్ వేసేసుకుంటున్నాను. 1 స్పూన్ పాల మీద మీగడ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయాలండి. అలాగే కొద్దిగా పాలు కూడా వేసేసుకుంటున్నాను. వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. ఈ 3 బాగా కలిసేలాగా మిక్స్ చేసేసి దీన్ని గనక మనం ఫేస్‌కి అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి బ్యూటీ పార్లర్‌కి వెళ్ళే పనే ఉండదండి. అప్పటికప్పుడు గ్లో అయితే వచ్చేస్తుంది ఫేస్. ఎక్కడైనా ఫంక్షన్స్‌కి అలా అప్పటికప్పుడు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. ఇలా వేసేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేసి మనము
ఇలా బాగా రబ్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసేసుకున్నాం అనుకోండి మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది. నేను ఇప్పుడు వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి. అప్పటికప్పుడు నేను వాష్ చేసేసానండి. అదే ఒక 10 నిమిషాలు కనుక మనం ఉంచుకున్నట్లయితే ఫేస్ అనేది మంచి గ్లో అయితే వస్తుంది. చూడండి నేను ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత గ్లో అయితే వచ్చేసిందో స్కిన్ అనేది. మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమంది అయితే గొరక పెట్టేస్తూ ఉంటారండి. వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ నిద్ర పడుతుంది. పక్కన వాళ్ళకి అస్సలు నిద్ర రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే అలాంటి వాళ్ళకి చూడండి ఒక తమలపాకు తీసేసుకోండి. ఒక తమలపాకుని ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి ఒక గిన్నెలోకి వేసేసుకున్నానండి. ఇందులోకి ఒక 3/4 గ్లాస్ వాటర్ అయితే పోసేస్తున్నాను. ఒక 3/4 గ్లాస్ వాటర్ వేసేసి తర్వాత కొద్దిగా పసుపు వేయాలండి. ఒక చిటికెడ వేస్తే సరిపోతుంది. పసుపు వేసిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసేయాలండి. ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ తమలపాకుల గుణాలు మొత్తం ఈ వాటర్లోకి దిగేంత దాకా ఇలా బాగా మరిగించేసుకోవాలి. ఇలా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసేసి ఒక 2-3 నిమిషాలు పక్కన పెట్టేసి వడగట్టేసుకోండి. ఇది గోరువెచ్చగా ఉండాలండి. ఇలా గోరువెచ్చగా కనుక రోజు తాగుతూ ఉన్నట్లయితే గురిక సమస్య అనేది లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఒక వారం రోజులు చేసి చూస్తే మీకే తేడా అయితే గమనిస్తారు. మీకు కనుక యూజ్ అవుతుంది ఎవరికైనా అంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమంది నీళ్ళల్లో ఎక్కువగా పనిచేసే వాళ్ళకైతే కాళ్ళ వేళ్ళ మధ్యలో దురద పెట్టేస్తూ ఉంటుందండి. దురద పెట్టడము, పాచిపోయినట్లు అవ్వడము అలా అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక గరిటె తీసేసుకొని అందులోకి కొద్దిగా కొబ్బరి నూనె వేసేసాను. తర్వాత కొద్దిగా పసుపు వేసేసానండి. ఈ 2 బాగా ఇలా కాసేపు వేడి చేయాలి. ఇలా కాసేపు బాగా ఇలా వేడి చేసేసిన తర్వాత చూడండి ఇదైతే కాస్త చల్లారాలండి. చూడండి ఇలా వేడి చేసిన తర్వాత ఇది కాస్త చల్లారాలి. చల్లారిన తర్వాత చూడండి ఇలా వేళ్ళ మధ్యలో అయితే దురద పెట్టేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా చేసేసుకొని ఇలా కాస్త ఇలా అప్లై చేసేసామనుకోండి. ఇలా చేసేసుకున్నామంటే దురద అనేది వెంటనే తగ్గిపోతుంది. అలాగే పాచిపోకుండా ఉంటుందండి వేళ్ళ మధ్యలో. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎప్పుడు యూజ్ చేయనివి ఇలా జిప్పులు వేసేసి పెట్టేసి ఉంటాం. ఇలా పెట్టడం వల్ల ఒకలాంటి ఘాటు స్మెల్ వస్తూ ఉంటుందండి. ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్దాము అంటే ఒకలాంటి ఘాటు స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే కొద్దిగా కాటన్ తీసేసుకోండి. ఇలా కొద్దిగా కాటన్ తీసేసుకొని కొద్దిగా జవాదు పౌడర్ వేసుకోవాలండి. ఈ జవాదు పౌడర్ అయితే మనకు అన్ని పూజా స్టోర్ రూమ్స్లో అయితే దొరుకుతుంది. మంచి స్మెల్ అయితే ఉంటుందండి. ఇలా చూడండి ఇలా కాటన్లో కొద్దిగా వేసేసి ఇలా బాగా ఇలా ఒక రౌండ్ బాల్ లాగా ఇలా చేసేసుకోండి. ఇలా చేసేసి మనము బట్టలు పెట్టే కబోర్డ్లో కూడా పెట్టుకోవచ్చండి ఇలాంటివి. నేను హ్యాండ్ బ్యాగ్లో ఒకటి పెట్టేసి ఇలా జిప్ వేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి. ఎన్ని రోజులకు తీసినా కూడా మనం బ్యాగు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కొన్నిసార్లు ఇలా దోస పిండి కొద్దిగా మిగిలిపోయినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. ఒక వారం రోజులైనా కూడా మర్చిపోయి ఉంటామండి. అక్కడే వెళ్ళిపోతూ ఉంటుంది. పులుపు వచ్చేసి ఉంటుంది. అసలు మనము తినలేము దాన్ని. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇది వేస్ట్ పడేయకుండా కొద్దిగా ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఇలా ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఎక్కువగా వాటర్ వేయకూడదు. కొద్దిగా ఇలా వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక కాటన్ అయితే తీసేసుకున్నాను నేను ఇక్కడ. ఇంత కాటన్ అయితే సరిపోతుంది. తీసేసుకొని చూడండి అందులో బాగా ఇలా ముంచేసేయండి. ఇలా ముంచేసిన తర్వాత ఇది దేనికంటారా చూడండి ముగ్గులు వేసుకోవచ్చండి ఇందులో. మనకు నచ్చిన ముగ్గులు అయితే వేసుకోవచ్చు. ఇలా టైల్స్ మీద అయితే ఇప్పుడు సిటీల్లో అంతా ఇలా టైల్స్ మీద వేస్తూ ఉంటారు కదండి. ముగ్గు పిండితో వేస్తే అసలు ఎక్కువసేపు ఉండదు. అలాంటప్పుడు ఇలా దోస పిండితో కనుక ఇలా మనం వేసుకున్నాం అనుకోండి. ముగ్గు రాళ్ళు అనేసి బియ్యం పిండి నానబెట్టి చేస్తూ ఉంటారు కదండి. బియ్యం నానబెట్టి అలాంటి ప్రాసెస్లు లేకుండా చూడండి ఇలా బియ్యం పిండి వేస్ట్గా పడేయకుండా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే మనకు నచ్చిన ముగ్గు అయితే వేసుకోవచ్చండి. ఇది వేయడం రాని వాళ్ళకు ఒక టిప్ చెప్తానండి. ఏం లేదు మనము కాటన్ని ఇలా ముంచేసేయాలి. పిండిలో ముంచేసిన తర్వాత చూడండి ఇలా బొటన వేలుతో ఇలా నొక్కుతూ ఒక మధ్య వేలుతో ఇలా వదలాలండి. అంతేనండి. చాలా ఎలాంటి డిజైన్ అయినా కూడా మనం ఈజీగా వేసేసుకోవచ్చు. నేను మొత్తం ముగ్గు వేసిన తర్వాత చూపిస్తాను చూడండి మీకు. చూస్తున్నారు కదా మీరే చూస్తున్నారు ఎంత నీట్గా అయితే వస్తూ ఉందో ముగ్గు. ఇది బాగా ఆరిన తర్వాత చాలా బాగా కనిపిస్తుందండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. అల్లం మనం ఎప్పుడు యూజ్ చేసినా పైన పొట్టు తీసి యూజ్ చేయాలండి. ఎక్కువ అల్లం మీద పొట్టు తీయాలి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు కానీ అలాంటప్పుడు ఎక్కువగా పొట్టు తీయాలి అన్నప్పుడు చాకుతో కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక గ్లాస్ తీసేసుకోండి. ఒక గ్లాస్ తీసేసుకొని చూడండి ఇలా అన్నామంటే చాలండి నీట్గా వచ్చేస్తుంది. ఎక్కువ అల్లం కూడా వేస్ట్ అవ్వదు. అలాగే మనకు పని కూడా తొందరగా సులువుగా అయిపోతుంది. నేను మొత్తం ఇలా తీసేసి చూపిస్తాను చూడండి. మనకు ఎక్కువగా వేస్ట్ అనేది కూడా ఎక్కువగా పోదు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఆకులండి ఇవైతే మన
ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇవి ఎక్కడ చూసినా దొరుకుతాయి మనకు. వీటిల్నైతే ఇలా చక్కగా యూజ్ చేసేసుకోండి. చాలా అంటే చాలా మంచిది. నేనిక్కడ 2 ఆకులు తీసేసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసి ఒక గ్లాస్ నీళ్లు అయితే బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగించేసుకున్న తర్వాత జామ ఆకులు వేసి మరిగించకూడదండి. ముందుగా వాటర్ అయితే ఇలా మరిగించేసుకోవాలి. మరిగించేసుకున్న తర్వాత ఇలా ఒక 2 జామ ఆకుల్ని ఇలా కట్ చేసేయండి. కట్ చేసేసి ఆ వాటర్‌లోకి వేసేసేయాలి. ఇలా వేసేసి ప్లేట్ పెట్టేసి ఓవర్ నైట్ ఇలా వదిలేసేయండి. ఇలా వదిలేసి మనం పొద్దున్న లేవగానే ఈ వాటర్‌ని వడగట్టేసుకొని పొద్దున్న లేవగానే తాగేయాలండి. ఇలా గనక తాగినట్టయితే కీళ్ళ నొప్పులు కానీ, అలాగే సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, జ్వరాలు ఇలాంటివేవి రాకుండా ఉంటాయి. ఇవి మనకు ఎక్కడ చూసినా దొరుకుతూ ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వాటర్ కూడా చూస్తున్నారు కదా! కలర్ ఎంత బాగా చేంజ్ అయ్యాయి. తాగడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి దొరికాయంటే ట్రై చేసి చూడండి. మనము కొన్నిసార్లు చింతపండు గుజ్జు తీస్తూ ఉంటాం కదా! ఇలా గుజ్జు తీసేటప్పుడు ఈ తొక్క మొత్తం రాదండి సరిగ్గా. ఇది తీసేద్దామన్నా కూడా నీట్‌గా రాదు. అక్కడక్కడ మిగిలిపోయి ఉంటది. అలా కాకుండా నీట్‌గా వచ్చేసేయాలి అంటే ఒక సింపుల్ టిప్ అండి. ముందుగా ఇలా బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత చూడండి ఇలా వడగట్టుకునే దాంట్లోకి ఇలా వడగట్టేసుకున్నామనుకోండి. జ్యూస్ వడగట్టేది ఉంటుంది కదా! దాంట్లో గనుక ఇలా వడగట్టేసుకున్నామనుకోండి గుజ్జు మొత్తం సెపరేట్ అయిపోతుంది. తొక్క మాత్రం సెపరేట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా! ఎంత నీట్‌గా అయితే తీసేసుకోవచ్చో. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గనుక యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కొన్నిసార్లు తమలపాకులు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదండీ! అవి తొందరగా వాడిపోతూ ఉంటాయి. అలా వాడిపోకుండా ఉండాలి అంటే ఇలా ఏదైనా ఒక పేపర్ కానీ, లేదంటే టిష్యూ కానీ తీసేసుకోండి. తీసేసుకొని ఇందులోకి ఇలా చుట్టేసేయండి. నీట్‌గా ఇలా చుట్టేసిన తర్వాత దీన్ని మనము ఒక పాలిథీన్ కవర్‌లో ఇలా పెట్టేసేయాలి. పెట్టేసి గనుక మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి, ఒక వారం, 10 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయండి. వాడిపోకుండా ఉంటాయి. ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గరికి యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేనిక్కడ ఒక రోల్ తీసుకున్నానండి. రోట్లోకి ఒక తమలపాకు తీసేసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసి ఒక తమలపాకుని ఇలా చిన్న చిన్నగా ఇలా ముక్కలుగా చేసేసి ఇందులోకి వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మెత్తగా దంచేసుకోవాలండి. ఇలా మెత్తగా దంచేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వాటర్ వేయకుండా దంచుకోవాలండి. కొద్దిగా కూడా వాటర్ వేయకుండా ఇలా బాగా దంచేసామనుకోండి. చూస్తున్నారు కదా! ఇలా దంచేసుకోవాలి. ఇలా దంచేసిన తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ తేనె తీసుకున్నాను. తర్వాత అందులోకి ముందుగా దంచి పెట్టుకున్న తమలపాకు రసాన్నయితే ఇలా పిండేసుకోవాలి. ఇలా బాగా పిండేసుకుని ఇవి 2 బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని ఇప్పుడు మనకు వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి కదండీ! కొంతమందికైతే ఎప్పుడు దగ్గు, జలుబు ఎక్కువగా వస్తూ ఉంటుంది. కొంచెం సీజన్ చేంజ్ అవ్వగానే దగ్గు, జలుబు వచ్చేస్తా ఉంటది. చిన్న పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ. అలాంటప్పుడు దీన్ని ఒక స్పూన్ తీసుకోవాలండి. రోజు ఒక స్పూన్ గనక తీసుకున్నట్లయితే దగ్గు, జలుబు తొందరగా నయమైపోతుంది. ట్రై చేసి చూడండి. చిన్న పిల్లలకి కూడా ఇవ్వచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమంది గోర్లు పెంచుకోవాలి అనుకున్నా కూడాను కొద్దిగా పెరుగుతూ ఉన్నట్లేనే అవి అలాగే కట్ అయిపోతూ ఉంటాయండి. ఆడవాళ్ళకు పని చేస్తూ ఉంటాం కదా! ఏదో ఒక పని. అందువల్ల ఇలా కట్ అయిపోతూ ఉంటాయి. అలా చిట్లిపోయినట్లు అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఒక వెల్లుల్లి తీసేసుకోండి ఇలా. ఒక వెల్లుల్లి రెబ్బ తీసేసుకొని మనము ఈ వెల్లుల్లి రెబ్బతో చూడండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా గోర్లకి ఇలా చేసేసుకోవాలండి. గోర్లతో ఇలా అనుకోవాలి వెల్లుల్లిని. ఇలా గనుక అనుకున్నట్లయితే ఈ రసం అనేది గోర్లకి టచ్ అవుతుందండి. బాగా ఇలా అనేసుకోవాలి. ఇలా వారంలో ఒక్కసారి, 2 సార్లు చేస్తూ ఉన్నట్లయితే గోర్లు అనేవి చిట్లిపోకుండా ఉంటాయి. విరిగిపోకుండా కూడా ఉంటాయి. బాగా పెరుగుతాయండి. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా! ఇలా బాగా ఇలా రబ్ చేసేసి మనం ఒక 5, 10 నిమిషాలు వదిలేసి మనము వాష్ చేసుకున్నట్లయితే గోర్లు అనేవి చాలా బాగా వస్తాయి. ట్రై చేసి చూడండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గిన్నె తీసేసుకున్నాను. అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేస్తున్నానండి. ఇది దేనికంటే ఎవరికైనా పీరియడ్స్ టైంలో ఎక్కువగా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది కదండీ! కొంతమందికైతే నడుము నొప్పి, కడుపు నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళైతే ఈ టిప్‌ని ఒకసారి ఫాలో చేసి చూడండి. కడుపు నొప్పి గానీ, నడుము నొప్పి కానీ లేకుండా ఉంటుంది. చూడండి ఇలా బాగా మరిగించేసేయాలి. ఇలా మరిగించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు ఇలాగే వదిలేసామనుకోండి, ఇందులో ఉన్న గుణాలు మొత్తం వాటర్‌లోకి దిగేస్తాయండి. అప్పుడు మనం వడగట్టేసుకొని ఒక 3 రోజులండి పీరియడ్స్ అయిన ఒక 3 రోజులు గనక దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే పీరియడ్స్‌లో వచ్చే కడుపు నొప్పి గానీ, నడుము నొప్పి గానీ రాకుండా ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కడుపు నొప్పి ఉంది, అలాగే నడుము నొప్పి ఉంది ఎక్కువగా అని ఎవరైనా మీకు చెప్తే ఈ టిప్‌ని షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీకు షేర్ చేయడానికి అవ్వలేదంటే చెప్పండి కనీసము. నెక్స్ట్ టిప్ చూద్దాము. పిల్లలు కొన్నిసార్లు ఏదైనా స్నాక్స్ చేసిమని అడుగుతూ ఉంటారు కదా! ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 2 కాలీఫ్లవర్స్ అయితే తీసేసుకున్నాను. తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి ఒకసారి వాటర్‌తో అయితే వాష్ చేసేసుకున్నాను. ఇలా గనక చేసిచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ముందుగా ఇలా వాష్ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం ఎప్పుడు కాలీఫ్లవర్ వాడినా కూడా హాట్ వాటర్‌లో కాస్త ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసేయాలండి. వేసేసి బాగా మరుగుతున్న వాటర్‌లో ఈ కాలీఫ్లవర్ ముక్కలు మొత్తం వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసి ఒక 5 నిమిషాలు అలా ఉడికించుకోవాలండి. అలా గనక ఉడికించుకున్నట్లయితే
అందులో ఏదైనా పురుగులున్నా కూడా వెళ్ళిపోతాయి. అలాగే కెమికల్స్ వాడి ఉంటారు కదండీ పొండేటప్పుడు, అది కూడా నీట్‌గా వెళ్ళిపోతాయి. ఎప్పుడు కాలీఫ్లవర్స్ యూజ్ చేసినా కూడా ఇలా ఖచ్చితంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఉడికించేసుకున్న తర్వాత వీటిల్ని తీసేసుకోవాలండి. మరొక బౌల్‌లోకి ఇలా నీట్‌గా తీసేసుకోవాలి అన్నీను. ఇలా తీసేసుకున్న తర్వాత కాస్త చల్లారాలి ఇవి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసామంటే చల్లారుతాయండి. చల్లారిన తర్వాత నేను కారం వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో చూసి వేసుకోండి. తర్వాత సాల్ట్ వేస్తున్నానండి కొద్దిగా. ముందు ఇందాక వాటర్‌లో వేసాం కదా! చూసి వేసుకోండి. తర్వాత ధనియాల పొడి వేశాను ఒక హాఫ్ స్పూను. తర్వాత కబాబ్ పౌడర్ వేస్తున్నానండి. చికెన్ కబాబ్ పౌడర్ వస్తది కదా! అది వేసుకుంటున్నాను. ఒక 2, 3 స్పూన్లంతా వేసేసానండి. తర్వాత కార్న్ ఫ్లోర్ వేస్తున్నానిక్కడ. కార్న్ ఫ్లోర్ వేసేసి ఒక 3, 4 స్పూన్లు వేసుకోండి. చూసుకొని కలుపుతూ కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా వాటర్ అండి, ఎక్కువగా వేసుకోకూడదు. లైట్‌గా ఇలా వాటర్ అయితే స్ప్రింకల్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. బాగా చూడండి కొద్దిగా ఇంకొద్దిగా మీకేమైనా కార్న్ ఫ్లోర్ కావాలి అనిపిస్తే కొద్దిగా వేసుకొని కలిపేసుకోండి. తర్వాత ఆయిల్ వేడవ్వడానికి పెట్టేసాను. ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఇందులోకి ఒక్కొక్కటిగా ఇలా విడిపించినట్టు వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్నట్లయితే మనకు రెడీ అయిపోతాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఆయిల్‌లో వస్తున్న బబుల్స్ మొత్తం తగ్గిపోతాయండి. అలా తగ్గిపోయినప్పుడు మనం తీసేసుకుంటే చక్కగా కరెక్ట్‌గా వేగాయని అర్థము. చూడండి నేను ఇక్కడ చూపిస్తాను. చూస్తున్నారు కదా! ఇప్పుడైతే మనకు కరెక్ట్‌గా వేగాయి. వీటిని తీసేసుకుందాము. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం సాస్ వేసి ఇచ్చేసామంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి ఇవ్వండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనము రసం కానీ, పప్పు కానీ చేసినప్పుడు ఇలా వేసుకున్నామనుకోండి చాలా టేస్టీగానైతే ఉంటాయి. ట్రై చేసి చూడండి. మీకు గనుక టిప్ చూద్దాము. ఇలా మనము ఒక్కొక్కసారి సొరకాయలు తెస్తూ ఉంటాం కదండీ! ఇవి పెద్దగా ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో ప్లేస్ లేదు అన్నప్పుడు ఇలా చేసి చూడండి. ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి ప్లేస్ లేదు అన్నప్పుడు కొద్దిగా కుకింగ్ ఆయిల్ తీసేసుకొని ఇలా అప్లై చేసేసేయండి. ఇలా గనుక చేసినట్లయితే వారం రోజులైనా వాడిపోకుండా ఉంటాయండి. మనం బయట పెట్టినా కూడాను. ఫ్రిడ్జ్‌లో ఒక్కొక్కసారి ప్లేస్ ఉండదు కదా! అలాంటప్పుడు మనం ఇలా గనుక చేసుకున్నామనుకోండి వారం రోజుల దాకా ఎండిపోకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి మనం డేట్స్ తెస్తూ ఉంటాం కదా! తెచ్చినప్పుడు ఇలాంటి ప్యాకెట్స్‌లో ఖాళీ అయినప్పుడు పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా వెల్లుల్లి ఒలుచుకుంటూ ఉంటాం కదండీ! ఇలా గనుక ఒలివాలి అంటే చేతిలో గోర్లు నొప్పి పెట్టేస్తూ ఉంటాయి. అలా కాకుండా ముందుగా ఇలా విడిపించేసుకోండి. నీట్‌గా ఇలా విడిపించేసుకున్న తర్వాత వీటిల్ని మనము ఈ ప్యాకెట్‌లో అయితే వేసేసుకోవాలి. ఎన్ని కేజీల వెల్లుల్లి అయినా కూడా మనము ఈజీగా ఒలిచేసుకోవచ్చండి. ఈ ప్యాకెట్‌లో వేసేసి ఇలా క్లోజ్ చేసేసి మనము చపాతీ రుద్దే కర్ర ఉంటుంది కదా! దీంతో ఇలా 2, 3 సార్లు ఇలా కొట్టేసి తర్వాత మనము చపాతీ రుద్దినట్టు చేసేసామనుకోండి. ఒక నిమిషం పాటు కూడా అవసరం లేదండి. ఇలా కొద్దిసేపు అలా చేసామనుకోండి మొత్తం పొట్టు అనేది నీట్‌గా ఊడొచ్చేస్తుందండి. చూడండి ఇప్పుడు అరటిపండు తొక్క ఎలాగైతే ఒలుస్తామో అంత ఈజీగానైతే ఒలవచ్చు. చూస్తున్నారు కదా! ఎంత నీట్‌గా ఓపెన్ అయిపోయాయో అసలకి. మనం ఎప్పుడైనా ఎక్కువగా ఒలవాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఒక ప్యాకెట్ ఉంటే చాలు ఎన్ని కేజీలు వెల్లుల్లినైనా ఈజీగా ఒలిచేయొచ్చు. చూస్తున్నారు కదా! ఎంత తొందరగా నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి పీరియడ్స్ అనేవి సరిగ్గా రావండి. రెగ్యులర్‌గా రావు. లేట్ అయిపోతూ ఉంటుంది. అలా లేట్ అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఒక గ్లాస్ వాటర్ తీసేసుకొని 1.5 స్పూన్ వాము వేసేసి ఇలా బాగా కాచుకోవాలండి. ఇలా బాగా మరిగించేసుకోవాలి. మరిగించేసిన తర్వాత వడగట్టేసుకోవాలి. ఈ వాము మొత్తం వడగట్టేసుకొని బెల్లం కానీ లేదంటే ఒక స్పూన్ తేనె కానీ కలిపేసి ప్రొద్దునే పరగడుపున ఒక గ్లాసు అలాగే నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నామనుకోండి వితిన్ 24 అవర్స్‌లోనే మనకు పీరియడ్ అనేది వచ్చేస్తుందండి. తప్పకుండా మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా అయితే పనిచేస్తుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేనిక్కడ ఒక అగరబత్తి తీసుకున్నానండి. తీసేసుకొని అలాగే ఒక టిష్యూ పేపర్ కూడా తీసుకున్నాను. తీసుకొని ఇలా టిష్యూ పేపర్‌ని ఇలా మధ్యకి ఇలా కట్ చేసేస్తున్నానండి. కట్ చేసిన తర్వాత చూడండి ఈ అగరబత్తిని ఇలా పైవైపుది ఇలా తీసేసుకోవాలి. ఇలా కాస్త ఇలా అంత మొత్తం ఇలా తీసేసుకుంటున్నానండి నేను. ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసేసి దీన్ని చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోవాలండి. ఒక పిన్నీతో కానీ లేదంటే ఈ స్టిక్‌తోనే కానీ ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత దీన్ని మనము బీరువాలో కానీ, కబోర్డ్‌లో కానీ బట్టలు అక్కడొకటి పెట్టేసామనుకోండి ఘాటు స్మెల్ లేకుండా ఉంటాయి. మంచి స్మెల్ వస్తుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కొన్నిసార్లు డీప్ ఫ్రిడ్జ్‌లో ఏదైనా ఇలాంటి బాక్సులు కానీ, గిన్నెలు కానీ పెడుతూ ఉంటాము. అలా పెట్టినప్పుడు అవి అసలు తీయడానికి రావండి. ఎందుకంటే ఐస్ అనేది ఫామ్ అయిపోయి ఉంటది కాబట్టి. అలాంటప్పుడు ఇలా ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. మనం ఈజీగానైతే తీసేయొచ్చు. ఏం చేస్తారంటే కొద్దిగా అండి కుకింగ్ ఆయిల్ తీసుకున్నాను. కుకింగ్ ఆయిల్ కానీ, కొబ్బరి నూనె కానీ ఏదైనా తీసుకోవచ్చండి. మనకు వంటగదిలో ఇది అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా వంట నూనె తీసుకున్నాను. తీసేసుకొని ఇలా బాక్స్ మొత్తం ఇలా కింద వైపు మాత్రం ఇలా అప్లై చేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం ఇలా అప్లై చేసేసి దీన్ని గనక మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసామనుకోండి
ఎంత ఐస్ ఫామ్ అయినా కూడా మనం ఈజీగా తీసేసుకోవచ్చు. ఇక్కడ మా ఫ్రిడ్జ్‌లో అయితే ఐస్ ఏం ఫామ్ అవ్వలేదండి. ఇలాంటి ఫ్రిడ్జ్‌లో అయితే ఐస్ ఫామ్ అవ్వదండి. కొన్ని ఫ్రిడ్జ్‌ల్లో అయితే ఐస్ ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. మీరు ఇన్ని రోజులు పడ్డ టెన్షన్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి అలాగే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.